ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ యూనియన్ కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో పెద్దాపురం మండలంలో పులిమేరు కాండ్రకోట పెద్దాపురం పిహెచ్సిల వద్ద ఆందోళన నిర్వహించి వైద్యాధికారులకు వినతి పత్రం సమర్పించారు. పులిమేర కాండ్రకోట పెద్దాపురం పిహెచ్సిలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు ఈశ్వరి, పెద్దాపురం సిఐటియు నాయకురాలు గాడి బేబీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా వైద్యురాలిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కాపాడే ప్రయత్నం అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం చేయడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా మహిళలు పనిచేసే ప్రదేశాలన్నింటిలో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు తక్షణం ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించాలని సూచించారు. పెరోల్ పై విడుదల అయిన డేరా బాబా లాంటి రేపిస్టులకు కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం Z+ సెక్యూరిటీ కల్పించి రక్షిస్తుంటే దేశంలో మహిళలకు రక్షణ ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. గుడ్లవల్లేరు ఘటనపై పోలీసులు బాధితులైన విద్యార్థినులకు బెదిరించడం ఆపాలని, తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. రాజకీయాల అతీతంగా అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించేందుకు దేశవ్యాప్తంగా సమగ్ర చట్టాన్ని చేయాలన్నారు. ఆశాలకు జీతాలు పెంచాలి, పని ఒత్తిడి తగ్గించాలి. ఎక్కడికక్కడ రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి. రాజకీయ వేధింపులు ఆపాలి, పని ఒత్తిడి కూడా తగ్గించాలి. ఆశాలకు ఆరోగ్యం బాగోకపోతే కూడా సెలవు ఉండలేదు ఈ రోజుల్లో. అంచేత ఆశాలకి భద్రత కల్పించాలి, పని ఒత్తిడి తగ్గించాలి, జీవోలన్నీ వెంటనే విడుదల చేయాలి, జీతాలు పెంచాలని. ఇదే కాదు ధర్నా, ఈసారి ఏదైనా సరే మాకు వెంటనే సమస్య పరిష్కరించకపోతే మట్టుకి మేము ఇంకా ఈ ధర్నాల్ని ఉధృత చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిహెచ్సి దగ్గర ధర్నాలకి పిలుపునివ్వడం జరిగింది రాష్ట్రం నుంచి. అదే మాదిరిగా ఇక్కడ పులిమేరులో కూడా చేయడం జరుగుతుంది. గత ఫిబ్రవరి 9వ తేదీన ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని, మెడికల్ లీవుల కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్